మాజీ ఎన్సీ అనిల్ కుమార్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీలో గ్రౌటింగ్ విషయాన్ని అనిల్ కుమార్ దాచిపెట్టారని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్ ముందు అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చినందుకు అనిల్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్ ఎల్లుండి తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అటు కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక దాదాపు సిద్ధమైంది. ఈ నెల 27 తర్వాత తుది రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 115 మందిని కమిషన్ ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేసింది. అంతేకాకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలతో నివేదికను సిద్ధం చేసి ఈ నెలాఖరుకల్లా ప్రభుత్వానికి అందించనుంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ఎస్ ప్రతాప్, అనిల్ కు కాళేశ్వరం కమిషన్ జారీ చేసిన నోటీసుల్లో ఏమని పేర్కొంది? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. లోపు కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్టుకు సంబంధించి ఇంకేమన్నా ప్యాచెస్ వర్కర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి దానిపైన కూడా అన్ని స్టడీ చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ అయితే కొన్ని బయటపడడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్కి సంబంధించి అంటే కమిషన్ విచారణలో భాగంగా కొన్ని అంశాలు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం కూలిన తర్వాత దానికి సంబంధించి పిల్లల్లో కుంగుబాటు కూరైన తర్వాత దానికి సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్టు పూర్తి స్థాయిలో వచ్చే వరకు కూడా అది అట్లాగే ఉంచాలని చెప్పేసి చెప్పారు. కానీ దాన్ని అట్లాగే ఉంచకుండా మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ ఈఎన్సీగా ఉన్నప్పుడు అనిల్ కుమార్ దానికి సంబంధించి అక్కడ ప్యాచెస్ వర్కర్స్ సంబంధించి ముఖ్యంగా గ్రౌండింగ్ చేయడం జరిగింది. ఏవైతే పిల్లలు కుంగినాయో ఆ పిల్లలు కుంగిన ప్లేస్ కానీ మిగతా బుంగలు ఏర్పడిన ప్లేస్ ఏదైతే అన్నారం బ్యారేజ్లో కూడా బుంగలు ఏర్పడ్డాయి, ఆ అన్నారం బ్యారేజ్లో బుంగలు ఏర్పడిన ప్లేసెస్లో వాటిని గ్రౌండింగ్ చేయడం జరిగింది. ఇట్లా గ్రౌండింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజెంట్ అక్కడ దానికి సంబంధించి శాంపిల్స్ తీసుకోవడానికి ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దీనిపైన పూర్తి స్థాయిలో ఎగ్జామినింగ్ చేస్తుంది. కాబట్టి ఎందుకు ఈ బ్యారేజ్లు కుంగినాయి, అసలు లోపల ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి టెస్టింగ్ చేయాలనుకున్నప్పుడు ఆ గ్రౌండింగ్ చేయడం తోటి లోపల దానికి టెస్ట్కు సంబంధించిన అంశాలు వాళ్ళకి దొరకకుండా పోయినాయి. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఎన్డీఎస్ఏ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేము పూర్తి స్థాయిలో టెస్ట్ చేయకముందుకే గ్రౌండింగ్ చేశారు, ఈ గ్రౌండింగ్ చేయడం వల్ల దీనికి సంబంధించి పరీక్షలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ దొరకకుండా పోయిందంటూ కూడా కాళేశ్వరం గ్రౌండింగ్కి సంబంధించి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కాళేశ్వరం కమిషన్కి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ గ్రౌండింగ్ సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు పర్మిషన్ లేకముందే ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా కమిషన్ దృష్టికి రావడంతో కమిషన్ కూడా ఈఎన్సీని పిలిచి మాట్లాడాలని చెప్పేసి ఆలోచన చేస్తే, అయితే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్డీఎస్ఏ ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఈఎన్సీగా ఉన్న అనిల్ కుమార్ను కూడా గత 15-20 రోజుల కింద ఆయన సర్వీస్ నుంచి పక్కన పెట్టి దీనికి సంబంధించి ఆయనను ట్రాన్స్ఫర్ చేసి ఈఎన్సీ పదవి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఆయనను ప్రజెంట్ జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆయన ఆదేశించడం జరిగింది. అయితే ఆయనకు ప్రజెంట్ ఎలాంటి పోస్టింగ్ లేకుండా జలసౌధంలోనే ఆయన ఉండాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రజెంట్ కమిషన్ కూడా దీనికి గ్రౌండింగ్ సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానికి సంబంధించి ఎవిడెన్స్ ఎందుకు మాయం చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా ప్రశ్నించాలని చెప్పేసి కమిషన్ కూడా భావిస్తుంది. అందులో భాగంగానే ఎల్లుండి ఈఎన్సీ అనిల్ కుమార్ను గతంలో ఈఎన్సీగా పనిచేసిన అనిల్ కుమార్ను కూడా వచ్చి కాళేశ్వరం కమిషన్ ముందు ఎదుట హాజరు కావాలని చెప్పేసి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఆ నోటీసుల ప్రకారంగా ఆయన ఎల్లుండి వచ్చి ఖచ్చితంగా ఎందుకు గ్రౌండింగ్ చేయాల్సి వచ్చింది, దీనికి సంబంధించి ఈ రిపోర్ట్ అంటే దాన్ని ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ తమ ముందు ఉంచాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశించింది. కాబట్టి ఆయన అనిల్ కుమార్ కూడా కమిషన్ ముందుకు వచ్చి గ్రౌండింగ్ సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చింది దానిపైన కూడా వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఎన్డీఎస్ఏ కూడా ఈ విషయంలో కాస్త సీరియస్గా ఉంది. ఎందుకంటే ఫర్దర్ టెస్ట్కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా ఎగ్జామింగ్ చేస్తుంది. కాబట్టి ఎగ్జామింగ్ చేసేదానికి ఇది ప్రధాన అడ్డంకిగా మారింది. గ్రౌండింగ్ చేయడం వల్ల అన్ని పూర్తిగా మూసుకుపోవడంతో అన్నారంకి సంబంధించిన బుంగలు ఏర్పడిన ప్లేస్లో కానీ అదేవిధంగా కాళేశ్వరం సంబంధించి బ్లాక్ 7 దగ్గర ఈ కుంగుబాటు గురైంది అక్కడ ఆ ప్లేస్లో కూడా ఇవన్నీ చేయడం నేపథ్యంలో ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద దీనికి సంబంధించి అనిల్ కుమార్ని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందనే ఆలోచనతో కమిషన్ కూడా విచారణకు ఎల్లుండి పిలిచింది. సో మొత్తం మీద ఈ నెలాఖరులోపు దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకైతే కాళేశ్వరం కమిషన్ సిద్ధం చేస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రతాప్.